జీవన అయితే వాళ్ళ పెద్దమ్మని తన రూమ్లోనికి తీసుకొని వచ్చి, ఏంటి పెద్దమ్మ ఇది, ఈ విషయం అమ్మకి ఎలా తెలిసింది, అమ్మకి ఈ విషయం తెలియడానికి గల కారణం ఎవరు అని చెప్పి జీవన అడుగుతూ ఉంటుంది. అది విని ఇందమ్మ అయితే, ఈ విషయం మీ అమ్మకి చెప్పింది ఎవరో కాదే, ఆ మహాతల్లి మన ఇంటి ఎదురుగానే ఉంది కదా కుట్టి, అదే చెప్పిందే మీ అమ్మకి. దానికి ఎలా తెలిసిందో ఈ ఆస్తి నీ పేరు మీద రాయిస్తున్నారని. నాకైతే మాత్రం అస్సలు అర్థం కావట్లేదు. నాకు దాని గురించి ఆలోచిస్తుంటే నా బుర్ర పోతుందే. అయినా ఆ మహాతల్లి మన ఇంటి ఎదురుగా ఉన్నంత వరకు మనం ఏమీ చెయ్యలేమే. ఆ మహాతల్లికి ఇంకెప్పుడు మనం దూరం అవుతామో ఏంటో అని చెప్పి ఇందమ్మ అంటూ ఉంటుంది. అది విని జీవన అయితే, ఏంటి ఈ విషయం మా అమ్మకి చెప్పింది కుట్టినా, అసలు కుట్టికి ఎలా తెలిసింది పెద్దమ్మ అని చెప్పి అంటుంది. అదే కదా నాకు అర్థమయ్యి చావట్లేదు. మనకి నీ చేతికి ఆస్తి వస్తుందని మనం గాల్లో మేడలు కట్టాము. ఆ మేడలన్నింటినీ ఆ మహాతల్లి కూల్చేసింది. ఆ మహాతల్లి ఉండగా మనం ఏమీ చేయలేమని ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది అని చెప్పి జీవనతో ఇందమ్మ అంటూ ఉంటుంది. అది విని జీవన అయితే, ఏంటి పెద్దమ్మ ఇది, ఈ విషయం పక్కన పెట్టు, ఇప్పుడు నా పెళ్ళిని నువ్వు ఎలా ఆపుతావు పెద్దమ్మ, నాకు చాలా టెన్షన్గా ఉంది పెద్దమ్మ అని చెప్పి అంటుంది. ఏంటే ఇప్పుడు ఆస్తి నీ చేతికి రాకపోతే నేను ఈ పెళ్ళిని ఆపను అనుకుంటున్నావా ఏంటా, నీ పెళ్ళిని మాత్రం ఖచ్చితంగా ఆపుతానులాయే, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అంటుంది. ఏంటో నువ్వు ఎలా ఆపుతావో ఏంటో నాకు అస్సలు అర్థం కావటం లేదు పెద్దమ్మ, నాకు మాత్రం ఈ పెళ్ళి ఎక్కడ జరుగుతుందా అని టెన్షన్ తోటే సగం చచ్చిపోయేలా ఉన్నాను నేను అని చెప్పి జీవన ఇందమ్మతో అంటూ ఉంటుంది. అది విని ఇందమ్మ అయితే, ఈ పెళ్ళి ఎలాగైనా సరే ఆపి తీరతానని చెప్పి జీవనకి మాట ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.